నమస్కారం న్యూస్ వెర్షన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాసా అహంకారాన్ని అణిచివేసిన ఇస్రో, నిసార్ శాటిలైట్ రూపకల్పనే ప్రత్యక్ష సాక్ష్యం. హైడ్రోజన్ రైలు తయారీలో కీలక పురోగతి, గంటకు 40,000 లీటర్ల నీరు చాలు. ఏడాదికొకసారే తిరుమలకు రావాలి, వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన. టీటీడీ పాఠశాలల్లో ఘనంగా ప్రారంభమైన సద్గమయ శిక్షణ తరగతులు, విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలే లక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల పవిత్రతను కాపాడే విధంగా అధికారులు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, శనివారం కాలినడకన తిరుమలకు చేరుకొని ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. స్వామి సన్నిధిలో ఆధ్యాత్మికత చింతనను పెంచే విధంగా అధికారులు పనిచేస్తున్నారన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించే శక్తిని సీఎంకు స్వామి ప్రసాదించాలన్నారు. తద్వారా విద్యా ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 2047లో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన కరువు రహిత ప్రాజెక్టు పోలవరం పనులు 2027 నాటికల్లా పూర్తయ్యేలా చేస్తున్నామన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమలో హంద్రి, గాలేరు, తెలుగు గంగ, కేసీ కెనాల్ లాంటి అన్ని ప్రాజెక్టులు నిండి జలకళను సంతరించుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలం జూలై మొదటి వారంలో పూర్తి స్థాయిలో నిండి సీఎం చేతుల మీదుగా 3,850 క్యూసెక్కుల నీరును విడుదల చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీశైలంలోని కృష్ణమ్మ జలాలను తిరుమల శ్రీవారి సన్నిధికి తరలించి త్రాగునీటి సమస్య రాకుండా చూసేలా బాలాజీ ప్రాజెక్టులను నింపుతామని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో, ప్రజలందరి యొక్క ఆశీస్సులతోటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాలలో తిరుమల యొక్క ప్రశాంతతను కాపాడే ఆధ్యాత్మిక చింతనను పెంచేటువంటి విధంగా ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి అనే క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దేశంలోని వీఐపీ ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే సామాన్య భక్తులకు సౌకర్యం కల్పించిన వారమవుతామని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. సోమవారం వేకువజామున ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డితో పాటు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాజీ ఉపరాష్ట్రపతికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం చేయించారు. అనంతరం వెంకయ్య నాయుడు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి గతంతో పోలిస్తే సామాన్య భక్తుల తాకిడి విపరీతంగా పెరిగి రోజుకు 80,000 మందికి చేరిందని అన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సామాన్య భక్తుల సేవలకే సమయం చాలడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే లిమిటెడ్ వ్యక్తులతో దర్శనానికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మనిషి జీవితంలో భక్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతూ టీటీడీ ద్వారా ప్రతి పల్లెలో ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మికత పెంచాలని కోరారు. ప్రతి పల్లెలోనూ గుడి, బడి ఖచ్చితంగా ఉండేలా ప్రభుత్వ పాలకులు చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చే యొక్క ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో వీఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే
మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు. సుమారు 80,000 వరకు రోజు భక్తులు వస్తున్నారు, వాళ్ళకి దర్శనం కలిగించడం అనేది. పుత్తూరు ప్రజానేత కీర్తిశేషులు గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారులు ఎమ్మెల్యే భానుప్రకాష్ను దూషించిన మాజీ మంత్రి ఆర్కే రోజా తక్షణం కీర్తి కలిగిన ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు వినుకొండ సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య, సింధూజ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి మహా వ్యక్తి. ముద్దు కృష్ణాయుడు గారి గురించి కామెంట్ చేసిన వ్యక్తి లేరు, మాకు తెలిసి మీకు అందరికి తెలుసు. అటువంటి వ్యక్తిని వర్గంగా మాట్లాడుతూ భానుప్రకాష్ గారి మీద ఆ మాటల్లో కూడా ఒక చిన్న ఆరోపణ చేయలేకపోయింది. ఒక చిన్న ఆరోపణ, అవినీతి ఆరోపణ గురించి కూడా మాట్లాడలేని అవకాశం వచ్చింది లేదు. కాబట్టి ప్రచారానికి పరిమితమైన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నగర పరిధిలోని 38వ డివిజన్లో సింగాలగుంట పరిసర ప్రాంతాలలో వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై బాబు షూరిటీ మోసం చేయడం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రజలలోకి ముమ్మరంగా తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడప నుండి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తమ ముంగిటికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేవని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క హామీలను నెరవేర్చకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రచారాలకు పరిమితం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందజేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో వచ్చే వ్యతిరేకతకు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కారణమవుతారని అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏమాత్రం వరిగింది లేదని, సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెంది సంక్షేమ పథకాలు అందని వారికి సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు అని చెప్పి ప్రజలను రాష్ట్రంలో నట్టేట ముంచేశారని తెలిపారు. మా నాయకులు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, తిరుపతి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ గారి సారథ్యంలో గౌరవ పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 38వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలయ్యాయి, ప్రజలకి ఎన్ని చేరాయి అనేటువంటి, ఒక ప్రజల దగ్గరికి ఎన్ని సంక్షేమ పథకాలు అందాయనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు మేము ప్రజల దగ్గరికి వచ్చి కనుక్కుంటున్నాం. టీటీడీ పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సద్గమయ శిక్షణ కార్యక్రమం తిరుపతి, తిరుమలలోని టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుపతిలోని ఎస్జీఎస్ హై స్కూల్, ఎస్వి ఓరియంటల్ హై స్కూల్, ఎస్వి హై స్కూల్, ఎస్కేఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్పీ బాలికల పాఠశాల, తాటితోపులోని ఎస్కేఎస్ హై స్కూల్, తిరుమలలోని ఎస్వి హై స్కూళ్లలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేయబడ్డ అధ్యాపకులచే శిక్షణ ఇస్తున్నారు. సద్గమయ కార్యక్రమంలో విద్యార్థులకు భక్తిభావం, భగవద్గీత పరిచయం, మానవీయ కోణం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్, సింహావలోకనం, విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సమాజంలో భాగస్వామ్యం, నైపుణ్యాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 31వ తేదీ చివరి రోజు శిక్షణ అనంతరం విద్యార్థులకు సంబంధిత అంశాలపై పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి ఎస్జీఎస్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిఈఓ వెంకట సునీల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తిత్వ నిర్మాణంలో కానీ వీటన్నిటిలో ఈ దశ నుంచి మనం టీనేజ్ అంటాం, ఇంగ్లీష్లో అంటే యుక్త వయసు అంటాం. ఈ క్రమంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అనేది మీరు నిలబడినట్లయితే అది మీ జీవితాంతం మీకు ఒక నీడలాగా మిమ్మల్ని రక్షిస్తూ ముందుకు నడుస్తుంది. ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చాం. అవ్వలు తాతలు మంచి కథల రూపంలో నీతి కథల్ని ఎన్నో మాకు అందించడం, చక్కటి పద్యాలతో కూడిన పాఠ్యాంశాలు ఉండడం
తద్వారా ఏది సమంజసం ఏది అసమంజసం అన్న విషయాలు ఎన్నో కూడా విద్యలో ఉండేటివి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 45 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 21 మంది తమ సమస్యలు తెలుపగా 24 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు. నగరపాలక సంస్థ రోడ్లలో వాహనాల పార్కింగ్ అరికట్టాలని, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద వ్యర్థాలు తొలగించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. సమస్యలను దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నందుకు సిపిఎం నాయకులు కమిషనర్ను అభినందించారు. భవానీ నగర్లోని మురగడు సందు ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారు, పరిశీలించాలని, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్ద గుంత పూడ్చాలని, చెట్ల కొమ్మలు నరికిన వెంటనే తొలగించాలని, భూగర్భ డ్రైనేజీ కాలువలు ఓవర్ఫ్లో అరికట్టాలని, మసీదు వీధిలోని చెత్త కుప్పలు తొలగించాలని, లీలామహల్ నుండి కరకంబాడి మార్గంలో వీధి దీపాలు వెలిగించాలని, గంగమ్మ గుడి మార్గంలో కాలువలు ఏర్పాటు చేయాలని, గిరిపురం నందు వేసిన బోర్కు మోటారు బిగించాలని, బైరాగి పట్టెల్లో సెట్ బ్యాక్ లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వెంకటరెడ్డి కాలనీలో పగిలిన పైప్లైన్ మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి రీఓపెన్కు కాకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని పరిశీలించి రీఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, ఎస్డీసీలు దేవేందర్ రెడ్డి, రోస్మండ్ కలిసి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలకు వచ్చే అర్జీదారులకు అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. నామమాత్రంగానే కుర్చీలు వేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్జీదారులకు సరైన వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పల్లంపేట గ్రామంలోని స్కూలును విలీనం పేరుతో పల్లంపేట హరిజనవాడకు మార్చడాన్ని నిరసిస్తూ గత 2 నెలలుగా అనేక మార్గాల్లో నిరసన తెలుపుతున్నా ఇప్పటి వరకు తమకు న్యాయం చేయలేదని మీడియా ముందు గ్రామస్తులు వాపోయారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజుకి వాళ్ళ స్కూల్లో పిల్లలు బడికి కూర్చుంటున్నారే కానీ వాళ్ళకి భోజనం పెట్టలేదు. అదేవిధంగా వాళ్ళకి అటెండేషన్ లేదు. ఏమని అడిగితే టీచర్లు మాకు సంబంధం లేదు, మీరు ఎంఈఓని అడుక్కోండి అని అంటున్నారు. ఎంఈఓని అడిగితే ఎంఈఓ మాకు సంబంధం లేదు, అధికార పార్టీ నుంచి మాకు ఒత్తిడి ఉంది, కలెక్టర్ దగ్గర నుంచి ఒత్తిడి ఉంది, అదే డిఈఓ దగ్గర నుంచి ఒత్తిడి ఉంది. మేమేం చేయలేని పరిస్థితి, మీ మీద కేసులు పెడతాము, మేము తప్పుకునే పరిస్థితి ఏం లేదు, మేము ఎవరికి భయపడము అని చెప్పని ఆమె మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరుతో విద్యార్థులను విద్యా వ్యవస్థకు దూరం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్ ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లాలో విలీనం పేరుతో విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ కుమార్ తప్పుపట్టారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవరం మండలం తుమ్మూరు గ్రామంలోని పాఠశాలను విలీనం పేరుతో ఉన్నత పాఠశాలలోకి కలపడాన్ని ఆ గ్రామస్తులు తప్పుపట్టారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల విలీన ప్రక్రియను జిల్లా యంత్రాంగం అటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ తరపున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు నామ్స్ ప్రకారం కూడా ఏదైతే తక్కువ స్ట్రెంత్ ఉందో 11 మంది వద్దున్న విద్యార్థులు ఎత్తుకుపోయి 56 మంది విద్యార్థులు కలపాలా, లేదంటే 56 మంది విద్యార్థులు చదువుతున్న స్కూల్ ఎత్తుకుపోయి 11 మందితో కలపాలని చెప్పేసి ఈరోజు మీద ఏఎస్ఎఫ్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా అధికారులు స్పందించాలా. గత 3 నెలలుగా స్కూల్కి పోకుండా ఈరోజు విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. కేవలం దళితులు అని చెప్పే ఒకే ఒక కారణంతో ఈరోజు మెర్జింగ్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ 56 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి వెంటనే హరిజనవాడలోనే తుమ్మూరు హరిజనవాడలోనే ఈరోజు స్కూలు
యథావిధిగా కొనసాగించి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుపతి జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి నేరుగా జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులు ఎక్కువగా ఉండడంతో తన ఛాంబర్ నుంచి ఎస్పీ నేరుగా వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకొని తన వాహనంలోనే కంప్లీట్ పేపర్ పైన సంతకం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వివిధ సమస్యలపై డిపిఓ కార్యాలయానికి వచ్చిన పోలీస్ సిబ్బంది సమస్యలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీస్ సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందికి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లలో అధికారులు స్పందించని పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 100 ఫిర్యాదులను వాటికి సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం గత కొద్ది కాలంగా ఇరువురి మధ్య ప్రమోషన్ విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ ఘర్షణకు దిగిన ఘటన నెలకొంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో అసోసియేషన్ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆఫీసు ఆవరణలోని చెట్టు కింద ఉన్న సుబ్రహ్మణ్యం తనకు డబ్బు ఇవ్వవలసిందిగా నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, సుబ్రహ్మణ్యం శ్రీనివాసరావుపై రాయి తీసి అతి కిరాతకంగా కొట్టడంతో తలకు గాయమైందని అన్నారు. తిరుపతి రూయా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నానని అన్నారు. తనపై దాడికి యత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈరోజు నాన్ టీచింగ్ అసోసియేషన్ మీటింగ్కి నేను కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ సార్, అందరం కూడా మీటింగ్ అటెండ్ అయినాను. మాతో పాటు ఒక 25 మంది 30 మంది అందరూ కూడా మా అసోసియేషన్ అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నాను సార్. అందరూ కూడా గ్రూప్ ఫోటో తీసుకోవాలన్నారు మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారు. ఆ గ్రూప్ ఫోటో పోయే టైంలో జస్ట్ 4 అడుగులు వేస్తేనే సుబ్రహ్మణ్యం కాసుకో ఉన్నాడు సార్. ఆ సుబ్రహ్మణ్యం అతను కూడా సంగీతం సుబ్రహ్మణ్యం, అతను కూడా ఎస్సీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ శానిటరీ ఉన్నాడు. అతను ఎప్పటి నుంచో నన్ను నా ప్రమోషన్ విషయంలో అతను నాకంటే 2 years జూనియర్ అయినా కానీ నన్ను అలా చంపితే ఆ పోస్ట్ అతను తీసుకోవాలనే ఉద్దేశంతో గొడవ పెట్టుకున్నాడు సార్. అన్నప్పుడు నేను ఎందుకు తప్పు మాట అంటానే పెద్ద రాయి సార్. యాక్చువల్గా తల మీద తగలాల్సిన దెబ్బ నేను ఇటు వంగాను, ఇటు కొట్టేశాడు సార్. కొట్టడంతో నేను పడిపోయి కొంచెం స్పృహ లేకుండా ఉన్నాను. మళ్ళీ 5 నిమిషాలు నేను తేరుకొని నేరుగా ఎస్వి యూనివర్సిటీ రిజిస్టార్ ఛాంబర్కి వెళ్ళిపోయాను సార్. ఇదంతా తడిసిపోయింది, చాలా బ్లడ్ పోయింది, కళ్ళద్దాలు ఏడబడిపోయినా తెలియదు, సెల్ ఫోన్ ఏడబడిన తెలియదు. నేనే నడుచుకుంటా పోయి రిజిస్టార్ చూపించాను సార్. ఇది చూడండి సార్, నేను ప్రమోషన్ ఉండాల్సిన మీరు లేట్ చేసిన దానికి అతను నన్ను హ్యాండిల్ చేశాడు. ఐరాల మండలం గోవిందరెడ్డిపల్లి గ్రామంలోని ప్రజలకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గత పూర్వీకుల నుండి శ్మశాన వాటిక కోసం ఏర్పాటు చేసిన బరియల్ గ్రౌండ్ను కొంతమంది నకిలీ పట్టాలు పొంది ఎస్టీలకు బరియల్ గ్రౌండ్ లేకుండా చేశారని తెలిపారు. ఈ విషయమై చాలాసార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని బరియల్ గ్రౌండ్ను తమకు కేటాయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సమస్య ఒలుకులు లేవు మాకు. ఒలుకులు అంతకుముందుగా మేము తరతరాలుగా నుంచి పెద్దోళ్ళని వేసుకుంటున్నాం అక్కడ. అది వేరే వాళ్ళు అది దాని దౌర్జన్యంగా పట్టా చేయించుకొని మాది అంటున్నారు. గత పూర్వీకుల నుండి శ్మశాన వాటిక కోసం ఏర్పాటు చేసిన బరియల్ గ్రౌండ్ను కొంతమంది నకిలీ పట్టాలు పొంది ఎస్టీలకు బరియల్ గ్రౌండ్ లేకుండా చేశారని తెలిపారు. ఈ విషయమై చాలాసార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని బరియల్ గ్రౌండ్ను తమకు కేటాయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సమస్య ఒలుకులు లేవు మాకు. ఒలుకులు అంతకుముందుగా మేము తరతరాలుగా నుంచి పెద్దోళ్ళని వేసుకుంటున్నాం అక్కడ.
అది వేరే వాళ్ళు అది దాన్ని దౌర్జన్యంగా పట్టా చేయించుకొని మాది అంటున్నారు. దోమ పుట్టుక పెరుగుదల, దోమలు పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మారుతున్న వాతావరణ పరిస్థితుల అనుగుణంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో వినియోగం లేని పాత సామాగ్రిని తొలగించాలని మండల వైద్యాధికారి చక్రపాణి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేణిగుంట డాక్టర్ చక్రపాణి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడంటే అక్కడ నిలిచిపోయి అక్కడ దోమలు వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. దోమలు రాకుండా ఉండాలంటే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమం గురించి మన ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా ప్రతి చోట వెళ్ళి తెలియజేస్తున్నారు. చంద్రగిరి, పాకాల మండలాల పరిధిలో ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. చంద్రగిరి, పాకాల మండలాలలోని భీమవరం, శేషాపురం, ఎల్లంపల్లి, చిన్నరామపురం, బి కొంగరవారిపల్లి, కూచివారిపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ, పాకాల, పాలగుట్టవారిపల్లి, పదిట్ల బయలు గ్రామాలలో ఏనుగుల దాడిలో ఎక్కువగా పంట దెబ్బతిన్నది. గత అసెంబ్లీ సమావేశాలలో చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి, పాకాల, చిన్నగొట్టుగల్లు, ఎర్రావారిపాలెం మండలాలలో ఏనుగుల వలన పంట నష్టం తీవ్రంగా ఉందని డిప్యూటీ సీఎం దృష్టికి ఎమ్మెల్యే నాని తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి సంబంధిత అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు చేపట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, కూటమి ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులను సర్వనాశనం చేశారని, ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదని, కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతం సదాశివకోనకు ఆదివారం ప్రకృతి ప్రేమికులతో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఫ్రెండ్స్తో టికెట్ కొని వెళ్తే తనను మాత్రమే ఫారెస్ట్ అధికారులు టార్గెట్ చేసి రాత్రంతా బంధించారని ఫోటోగ్రాఫర్ సిద్ధార్థ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. కొంతమంది అండ్ తిరుపతి వాళ్ళు కొంతమంది నన్ను ఆపడం జరిగింది. ఎందుకు అని అడిగాను. సో మీరు ఇట్లా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొద్దిగా వీడియో హయ్యర్ అథారిటీస్ వాళ్ళు మాకు చెప్పి ఆపమన్నారు. సో మీరు రావాల్సి వస్తుంది అని చెప్పి ఓకే డన్, ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని చెప్పి మేము వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. మా వాళ్ళందరినీ ఇంటికి పంపించి నేను మాత్రం వెళ్ళాను పర్సనల్గా. నన్ను మాత్రమే రండి అని మాట్లాడారు. ఓకే వెళ్ళాను. కరెక్ట్గా గుడిమల్లం వచ్చింది. గుడిమల్లం స్పాట్ దగ్గరకు వచ్చి ఒక స్పాట్లో ఆగిపోయి వెళ్ళు దే ఆర్ డిస్కసింగ్ అనమాట. నువ్వు తీసుకెళ్తావా ఇది నీ రేంజ్ అని చెప్పి తిరుపతి వాళ్ళు, పుత్తూరు వాళ్ళు కొద్దిగా వాళ్ళు వాగ్వాదానికి దిగి కొద్దిగా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక టొయాటో షోరూమ్ రేణిగుంట దగ్గర అక్కడ ఆగి మీరు పుత్తూరుకి వెళ్ళాల్సి వస్తుంది. తిరుపతికి వచ్చి సగం దారిలో వాళ్ళకి ఏమైందో ఏమో మళ్ళీ ఒక కాల్స్ వచ్చాయో హైదరాబాద్ నుంచి నాకు తెలియదు. వాళ్ళకి కాల్స్ వచ్చేసరికి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రేణిగుంట నుంచి మళ్ళీ పుత్తూరుకి తీసుకెళ్ళి అరౌండ్ 8:30 నైట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను రేంజర్ గారితో మాట్లాడాలని చెప్పారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి హుండీ లెక్కింపును అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు ద్వారా 24 రోజులకు రాబడిన ఆదాయం 1,81,84,138 రూపాయలు, బంగారం 40 గ్రాములు, వెండి 790 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 21,032 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 53,031 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $2,488, ఇంగ్లాండ్ 5 పౌండ్లు, UAE 230 దిరాంలు, కెనడా $55, యూరోపియన్ యూనియన్ 20 యూరోలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు DEO సాగర్ బాబు, AEOలు SV కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, ధనపాల్, CFO నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంకు కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలపై అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాతో సిబ్బంది ఆకాశ మార్గాన బీట్ నిర్వహించడం జరిగింది.
అలిపిరి పిఎస్ పరిధిలోని ఇస్కాన్ జీవకోన మర్రి చెన్నారెడ్డి కాలనీ, గ్రాండ్ వరల్డ్ తదితర ప్రాంతాలలో పోలీసులు డ్రోన్ కెమెరాతో పహారా కాస్తుండగా పాడుబడ్డ బంగ్లాలు, నివాసాలు, జనసంచారం లేని ప్రదేశాలలో 7 వ్యక్తులు మద్యం సేవిస్తూ తమ కెమెరాలకు చిక్కారని పోలీస్ సిబ్బంది తెలియజేశారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి అలిపిరి పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగింది. తల్లిదండ్రులు వారి బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేది గమనిస్తూ వారిని అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తోంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,480 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,173 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,16,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 119 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నాసా అహంకారాన్ని అణిచివేసిన ఇస్రో, నిసార్ శాటిలైట్ రూపకల్పనే ప్రత్యక్ష సాక్ష్యం. హైడ్రోజన్ రైలు తయారీలో కీలక పురోగతి, గంటకు 40,000 లీటర్ల నీరు చాలు. ఏడాదికొకసారే తిరుమలకు రావాలి, వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన. టీటీడీ పాఠశాలల్లో ఘనంగా ప్రారంభమైన సద్గమయ శిక్షణ తరగతులు, విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలే లక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి అధికారుల ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.